ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి సాగు పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, బీఆర్ఎస్, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయం ముందు నిర్వహించిన ఆందోళనలో ఆయా పార్టీల నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు. సాగునీరు విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. నిరసన విరమించాలని ఎస్ఐ సూచించగా నీళ్లు ఇప్పించండి అంటూ బోడెపూడి మాధవరావు అనే రైతు ఎస్ఐ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. నారుమల్లు పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి సాగు పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, బీఆర్ఎస్, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయం ముందు నిర్వహించిన ఆందోళనలో ఆయా పార్టీల నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు. సాగునీరు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. చెప్పండి ఉపేందర్. శోభ, సాగునీరు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఆందోళన చేస్తున్న సమయంలో రైతు తన పంటను కాపాడుకోవడం కోసం ఏదైతే ఎస్ఐ కాళ్ళు పట్టుకుంటున్న ఘటన, అటు ప్రాజెక్ట్ లో నీరున్న సాగునీరు అందగా రైతులైతే ఇబ్బందులు పడుతున్నది అయితే కళ్ళకు కట్టినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని చెప్పేసి అటు వైరా ఐబీ కార్యాలయం ముందు అయితే రైతులు వివిధ రాజకీయ పార్టీలు నిరసన బాట అయితే పట్టాయి. ఇప్పటికే అటు ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అంటే బట్టి విక్రమార్కను కూడా కలిసి నీటిని విడుదల చేయాలని చెప్పేసి పలుమార్లు కూడా వాడు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వారంతా కూడా ఐబీ కార్యాలయానికి చేరుకొని అయితే నిరసన చేపట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు సాగునీటి కష్టాలు ఎలా ఉన్నాయో నుంచి కూడా వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. విపక్షాలు అన్ని కూడా ఇటు నిరసన బాట పడుతున్న నేపథ్యంలో ఓవైపు ఆలస్యంగా కురిసిన వర్షాలు కావచ్చు, మరోవైపు చాలని సాగునీటితో రైతున్న పడుతున్నటువంటి ఇబ్బందులను అయితే ఎలా ఉన్నాయని చెప్పేటట్టుగా ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది. రైతులు ఏరియా కోసం, సాగునీటి కోసం అధికారులు కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి అయితే వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఏదైతే కూర్నవల్లికి చెందినటువంటి రైతు ఏదైతే మాధవరావు, బోడెపూడి మాధవరావు తనకు 5 ఎకరాలు వరి సాగు చేశారని చెప్పేసి రైతు నీళ్ల కోసం ఎస్ఐ ఏదైతే రామారావు అక్కడికి వచ్చినటువంటి రామారావు కాళ్ళు కూడా పట్టుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని చెప్పేసి ఐబీ కార్యాలయం ముందు నిరసన చేపుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అయితే ఇలా చేయడంతో వారంతా కూడా కొంత నిరస్త్రాయులు అంటే ఎస్ఐ కూడా ఏం చేయాలనే పరిస్థితిలో కొంత భయమయంలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వైరా రిజర్వాయర్ లో దాదాపుగా 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ సర్కార్ సాగునీరు విడుదల చేయలేదని చెప్పేసి అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న రైతులు, పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఈ క్రమంలో ఒక్కసారిగా బోడపూడి మాధవరావు ఏదైతే తమ నిరసన అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఎస్ఐ రామారావు కాళ్ళపై పడి నీటిని విడుదల చేయాలని చెప్పేసి వేడుకుంటూ ఏడ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఎస్ఐ కూడా కొంత చెమ్మగిల్లిన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రంలో రైతున్న పరిస్థితి ఎలా ఉందో చెప్పే ఈ దృశ్యం అంటూ కూడా అటు ఏదైతే విపక్షాలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేవంత్ సర్కార్ ఖచ్చితంగా ఇది చూసైనా ఖచ్చితంగా రైతులకు నీరు అందించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికే అటు వాతావరణ పరిస్థితి ఎల్నినో ప్రభావం నేపథ్యంలోనే ఇప్పటికే ఆయా సాగునీటిని అయితే సాగునీటికి కాకుండా ఓన్లీ సాగునీటి కోసమే అటు రిజర్వాయర్లు కూడా నింపిన నేపథ్యంలోనే రైతుల ఆందోళన మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇటు వ్యవసాయ అధికారులు కూడా సరైన నిర్ణయం సరైన అవగాహన కల్పించకపోవడంతోనే మేము వరి సాగు చేశాము, ఖచ్చితంగా మాకు నీరు ఇవ్వాలని చెప్పేసి ఇది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఈ రైతు ఎస్ఐ కాళ్ళు పట్టుకున్న వైరల్ అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.